హాయ్ ఫ్రెండ్స్, గీయాల ఈ ఎన్ఎస్డబ్ల్యూ రైల్ మ్యూజియం కవర్ చేద్దామని వచ్చినాము. దాని విశేషాలు ఏంది, ఏం సంగతి అనేది మొత్తం ఈ వీడియోలో పెట్టినాము చూడ్రి. ఈ ఎన్ఎస్డబ్ల్యూ రైల్ మ్యూజియంలో ఆస్ట్రేలియాలో గప్పట్లో యూజ్ చేసిన ట్రైన్స్ అంటే 1800 సెంచరీ 1900 సెంచరీలలో ట్రైన్స్ ఏం యూజ్ చేసారు, వాటిలలో ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏం సంగతి అనేది మొత్తం ఈ వీడియోలో కవర్ చేసినాము. మీకు తెలిసిందే కదా, ఈ బ్రిటిషర్స్ ఈ ఆస్ట్రేలియన్ కూడా వాళ్ళే రూల్ చేసారు 1788 నుంచి 1901 వరకు. అంటే 113 సంవత్సరాలు వీళ్ళు రూల్ చేసారట. గప్పుడు ఏర్పాటు చేసుకునేయే ఈ లగ్జరీ కథ అంతా. ఈ భోగి చూసిరా, ఇది ప్యాలెస్ ఆన్ వీల్స్ అంట. అంటే ప్యాలెస్లో ఉండే రాజభోగాలంతా కూడా ఈ భోగిలో ఉన్నాయట. ఇగో ఇంట్లోనే ఏంది, ఒక రూమ్ ఏమో డైనింగ్ హాల్, ఇంకొక రూమ్ ఏమో ఇట్లా బెడ్రూమ్. చూడ్రి ఎంత ఫెసిలిటీస్ అన్నీ పెట్టుకున్నారో ఒక ట్రైన్లోనే. ఇది ప్రిజనర్స్ వ్యాన్ అంటారు. అంటే వాళ్ళని ఎదురొచ్చిన వాళ్ళని జైలు వేయాలి కదా, వాళ్ళని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇగో ఇట్లా రైల్ బోగీనే జైలు లాగా క్రియేట్ చేసారు. ఏముంది, వాళ్ళను మూవ్ చేయడం కోసం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇట్లా జైలు తయారు చేసారు. ఇది జైలు అంట. ట్రైన్లో కూడా జైలు ఉంది లోపల. గీ భోగి చూసిరా, ఇది పోస్టల్ భోగి. అంటే లెటర్స్ అంతా కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డిస్పర్స్ చేయడానికి మొత్తం గీ భోగి అట. ఇలా సెటప్ అంతా చూసిరా, పోస్ట్ ఆఫీస్ సెటప్ ఎట్టుందో మొత్తం అట్లే ఉంది. పిల్లలు మాత్రం మస్తుగా ఎంజాయ్ చేసారులేరు. వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా, అందుకనే ప్రతిదీ చూస్తున్నారు, భలే ఎగ్జైట్ అయిపోతున్నారు. అంటే మాకు కూడా కొన్ని గట్లే ఎగ్జైట్మెంట్ ఉన్నాయి. అరే ఇంత రేంజ్ రిచ్నెస్ క్రియేట్ చేసిర్రు అరవై అప్పట్లోనే ఈ ట్రైన్లలో కూడా అనిపించింది. ఇవన్నేమో డిఫరెంట్ టైప్ ఆఫ్ టికెట్స్ అట. అప్పట్లోనే ఈ గోల్డ్ టికెట్స్ అట, సిల్వర్ టికెట్స్ అట, రేంజ్ని బట్టి వాళ్ళకు కూడా. ది లాస్ట్ వర్డ్ ఇన్ ద స్టీమ్ అంటే లాస్ట్ స్టీమ్ ట్రైన్ అంట. నీటి ఆవిరితో ట్రైన్ నడపాలంటే ఎంత పెద్ద కథ ఉంటుందో తెలుసు కదా. ఇగో వాటర్ను ఫుల్గా బాయిల్ చేయాలి, అందులో నుంచి వచ్చే స్టీమ్తో ట్రైన్ నడపాలంటే ఇంత పెద్ద సరంజామా అవసరం. దాని ఇంజనే ఎంత పెద్దగా ఉందో చూసిరా. దీనమ్మ అదే 3 బోగీలు అంత పొడుగు ఉంది. మరి ఆ మాత్రం ఉండాలి లేరు స్టీమ్తో నడపాలంటే, ఏమంటారు? ఇది చూసారా, ఇవంతా ఏంటి గదులు మొత్తం ప్రిజన్ లాగా ఉందంటున్నారా. ఇవి యానిమల్స్ క్యారీ చేయడం కోసం ఈ ట్రైన్ లోపల చూడండి. ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది, RRR సింహాలన్నిటి చూస్తాడు కదా NTR, సేమ్ అలాగే ఉంది చూడండి. దీన్ని బట్టే వాళ్ళు అది పెట్టుంటాడు రాజమౌళి, చూసే ఉంటాడు ఎప్పుడు రాజమౌళి. ఇక్కడ కొంచెం కాస్ట్లీ గుర్రాలను మెయిన్ గుర్రాలను అట్లాంటివి తీసుకోవడానికి సపరేట్గా భోగి పెట్టారు చూడండి. ఇవన్నీ పిల్లగాళ్ళకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది. బెటరే, 1 టైం వాచ్ బాగానే ఉంది, చూడొచ్చు. సో అట్లనే ఇది ఎంట్రీ ఫీజు వచ్చేసి $15. అండ్ ఇప్పుడు ఏదో స్టీమ్ ట్రైన్ రైడ్స్ అట, సపరేట్గా స్టీమ్ ట్రైన్ రైడ్స్ అని పెట్టిర్రు. సో దానికి $20, $35 మొత్తం అన్నట్టు. ఇది ఇది చూసారా, 2 లెవెల్స్ ట్రైన్, పైన కింద. కింద పడావు చూసారా, ఆగిపోయింది. లగ్జరీ ట్రైన్ ఇది. లగ్జరీ ఫ్లాట్. వేర్ ఇస్ ద ఎంట్రీ? ఇప్పుడు మనం డైనింగ్ హాల్ కి ఎంటర్ అవుతున్నాం రండి ట్రైన్ లో. చూసారా ఎన్ని డైనింగ్ టేబుల్స్, చైర్స్. ఇక్కడే హోటల్ పెట్టి పడేశారు. లగ్జరీ సీట్స్, బిజినెస్ క్లాస్ సీట్స్. ఇంతటితో రైల్ మ్యూజియం సెక్షన్ అయిపోయింది. మెయిన్ థింగ్స్ మాత్రమే కవర్ చేసిన. మరీ పెద్దగా పెడితే బోర్ కొడుతుంది కదా మీకు, అందుకనే. ఏమంటారు? ఇప్పుడు మన సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో, మోస్ట్ అవైటింగ్ వన్, గదే ఈ స్టీమ్ ట్రైన్ రైడ్.
ఇగో ఇదే మనం రైడ్ చేయబోయే స్టీమ్ ట్రైన్. చూసారు కదా, స్టీమ్ మాత్రం తెగ వదులుతున్నాడు. చూసి అట్రాక్ట్ కావాలి కదా. ఇగో ఇప్పుడు ట్రైన్ రైడ్ ఎక్కడ మొత్తానికి ట్రైన్ ఎక్కినాము. ఈ ట్రైన్ లోపల బోగీలు ఎట్లున్నాయి ఏం కథ చూద్దాం రారి. గట్టిగా హాయ్ ఫ్రెండ్స్. ప్రతి 6 మెంబర్స్కి సీటింగ్ ఒక రూమ్ లాగా ఇచ్చిండు. భలేగా ఉన్నాయి. సాయి సాయి గివి ట్రైన్లో ఉన్న వాష్రూమ్స్ ఎట్లున్నాయి చూడ్రి. ఈ స్టీమ్ ట్రైన్ రైడ్ ఓన్లీ వింటర్ స్పెషల్ అట. ఓన్లీ స్పెసిఫిక్ టైంలలోనే ఉంది. ఇది మొత్తం 40 మినిట్స్ అట. పోనీకి 15 మినిట్స్, రానికి 15 మినిట్స్, మధ్యలో ఒక స్టాప్ ఒక 10 మినిట్స్ జర సేద తీరనీకి. 1 వే జర్నీ అయిపోయిన తర్వాత గిట్లా ఫోటోకి ఫోజులు ఇచ్చుకోనీకి టైం ఇచ్చారు 10 నిమిషాలు. గిదండి ఇవాళ ముచ్చట్లు. మీకు అంతా బాగా నచ్చిందని అనుకుంటున్నా. NSW రైల్ మ్యూజియం మీరు కూడా ఒకసారి పిల్లలతో ఒకసారి వెళ్ళి స్పెండ్ చేయడానికి టైం ట్రై చేయండి. చాలా బాగుంది మొత్తానికైతే. మేమైతే ఎంజాయ్ చేసినాము, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.